హాయ్ అండి, వెల్కమ్ టు జేఎం ఫ్యాషన్స్. ఇవాళ మన వీడియోలో ఇంకొక ఆర్డర్లో నాకు వచ్చిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా. కొన్ని ఆర్డర్స్ వచ్చాయండి, అవి కంప్లీట్ చేశాను. ఇవాళ మిగతా షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. అండ్ మనకు వచ్చిన ఆర్డర్లో మన ఫస్ట్ బ్యాంగిల్స్ ఇవేనండి, అమ్మవారి రూపుతో బ్యాంగిల్స్. 2/6 సైజ్ చేశానండి, చాలా బాగా వచ్చింది, నీట్గా ఫినిషింగ్. లోపల గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేశాను, గోల్డ్ థ్రెడ్ మీద బ్యాంగిల్స్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్తో లోటస్ బ్యాంగిల్స్ చేయమన్నారు. సింగిల్ హ్యాండ్కి ఇలా వస్తుంది. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్టోన్స్తో చాలా నీట్గా వచ్చాయండి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కావాలంటే మనం ఇలా కూడా పేర్ చేసుకొని 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు. లోటస్ బ్యాంగిల్స్ అండి, పింక్ కలర్లో వచ్చాయి. మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలన్నా కస్టమైజేషన్ ఉంటుందండి. మీకు ఏమన్నా నచ్చితే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, హెవీ సెట్ వచ్చింది. 2 హ్యాండ్స్కి సెట్ చూడొచ్చు, చాలా బాగుంది సెట్ కూడా. బిగ్ బ్యాంగిల్స్ 4 వచ్చాయి, కడ బ్యాంగిల్స్ 4 వస్తాయి. అండ్ 4 కట్ బ్యాంగిల్స్ 8 వచ్చాయి. 2 హ్యాండ్స్కి వస్తుంది, ఇదొక హ్యాండ్కి ఇదొక హ్యాండ్కి వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి, నీట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ టిక్ టాక్స్ అండి, మెరూన్ కలర్ కాంబినేషన్లో టిక్ టాక్స్. ఇది మీకు అసలు ఊడిపోతాయి అని కూడా ఏమి ఉండదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎలా అన్నా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. తడి తగలకుండా ఉంటే చాలండి, ఎన్ని ఇయర్స్ అన్నా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ టిక్ టాక్స్లో ఇంకో కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్. డిఫరెంట్ షేప్స్లో వస్తాయండి మనకి. అండ్ నెక్స్ట్ వన్ పర్పుల్ కలర్ కాంబినేషన్, పర్పుల్ అండ్ డైమండ్ కలర్ స్క్వేర్ని డైమండ్గా యూజ్ చేశాను.
చుట్టూ పర్ల్ చైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ బనానా క్లిప్ చేయమన్నారండి. పింక్, బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, క్లిప్ క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ బ్యాండ్ అండి, హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేయమన్నాను. అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. జర్కన్ స్టోన్స్ యూస్ చేశాను. అండ్ ఇవాళ మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తానండి. ఇది ఎలా ప్యాక్ చేసుకోవాలి మనం బ్యాంగిల్స్ అనేది కూడా చూపిస్తాను. మనం పెట్టినట్టు అన్నీ కలిపి పెట్టకూడదండి. అన్నీ దేనికి ఏ మోడల్కి ఆ మోడల్ సపరేట్గా పెట్టాలి. ఇలా పెడితే ఏమవుతుందంటే కొన్ని స్టోన్స్ పైన, కొన్ని స్టోన్స్ కింద ఉంటాయి కాబట్టి ప్యాకింగ్లో ఇలా అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు మేకింగ్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చెప్పండి, నేను మేకింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు. అండ్ ఇవాళ ప్యాకింగ్ చూద్దాము. ఫస్ట్ ఈ 4 బ్యాంగిల్స్ సపరేట్గా అండ్ ఇవి సపరేట్గా ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి ఉంటుంది కదండి, కార్డ్బోర్డ్ బాక్స్. మన బ్యాంగిల్స్ మన ప్యాకింగ్ సైజు తగ్గట్టు ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టేప్, బ్రౌన్ టేప్ ఉంటుంది కదా, దీంతో ఫస్ట్ మనం 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. నేను 2 pairs ఆఫ్ బ్యాంగిల్స్ కాబట్టి నాకు ఈ బాక్స్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బబుల్ షీట్ ఉంటుంది కదా, బబుల్ షీట్ తీసుకోవాలి. మనకి అమెజాన్లో, బుక్ స్టాల్స్లో ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటుందండి బబుల్ షీట్. బబుల్ షీట్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి దీనికి ముందు ర్యాపింగ్ రోల్ వస్తుందండి, ర్యాపింగ్ రోల్. దాన్ని పెడితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, అసలు కదలదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అది అవైలబిలిటీలో లేదు, అందుకని నేను ఓన్లీ బబుల్ ర్యాప్ ఒకటే పెడుతున్నాను. అండ్ బబుల్ ర్యాప్ చేశాక మనం ఇందాక యూజ్ చేసిన బ్రౌన్ టేప్ ఉంది కదా, అది యూజ్ చేసి సీల్ చేసుకోవాలి.
ఇలా చేస్తే సెక్యూర్డ్గా ఉంటాయండి, మనకి స్టోన్స్ కూడా డ్యామేజ్ అవ్వవు బబుల్ ర్యాప్ కాబట్టి, అండ్ కదలకుండా స్టిఫ్గా ఉంటాయి ఇలాగ పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ అలాగే ఈ 2 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కదండి, ఇవి కూడా సేమ్ అలాగే బబుల్ ర్యాప్ తీసుకొని మన బ్యాంగిల్స్కి సరిపడా కట్ చేసుకోవాలి ర్యాప్. నేను అందులో పెట్టి మీకు ఇలా ఒక 1 లేయర్ సరిపోదు అనిపిస్తే ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు అండి. 2 లేయర్స్లో ర్యాప్ చేస్తే మనకి స్టోన్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పార్సిల్స్ ఎలా వెళ్తాయో మనకు తెలియదు కదా, సో సెక్యూర్డ్గా పంపించాలి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. నేను ఇక్కడ డబుల్ ర్యాప్ చేశాను, బబుల్ ర్యాప్ని 2 టైమ్స్ ర్యాప్ చేశాను. అండ్ సేమ్ మళ్ళీ బ్రౌన్ టేప్ తీసుకొని మళ్ళీ దాన్ని ర్యాప్ చేస్తున్నాను. చూడండి, బబుల్ ర్యాప్ ఉండడం వల్ల ఇంకా ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదు, మనకి ఫుల్ సెక్యూర్డ్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయండి, వీటిని కూడా ర్యాప్ చేస్తుంది. డబుల్ ర్యాప్ చేస్తున్నాను. చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో. సో ఇలా బబుల్ ర్యాప్ ఉండడం వల్ల లోపల స్టోన్స్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ 2 ప్యాక్ చేయాలి. ఈ స్టోన్స్ ఉన్నది 2 ఇలా ఒకవైపు పెట్టుకొని దీని మీద ఇలా ర్యాపింగ్ చేసుకోవాలి. దీన్ని కూడా డబుల్ ర్యాప్ చేద్దాం. ఏదన్నా బరువు పడ్డా కూడా ఏమవ్వదు.
నెక్స్ట్ ఇలా బ్రౌన్ టేప్ తీసుకొని సేమ్ ఇందాక బ్యాంగిల్స్ ఎలా రోల్ చేసామో అలా స్టిక్ చేసుకొని 2-3 రోల్స్ చేయాలి. ఇలా పెట్టుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది. ఇలా ప్యాక్ చేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీటిని బాక్స్లోకి పెట్టాలి. అండ్ బాక్స్లో పెట్టేటప్పుడు బాక్స్ లోపల కూడా బబుల్ ర్యాప్ పెట్టాలండి. ఇలా బబుల్ ర్యాప్ లోపలికి పెట్టుకుంటే మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం ట్రై చేయాలి మనం ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా. చూడండి, లోపలికి ఫుల్గా ఇలాగా బబుల్ ర్యాప్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బ్యాంగిల్స్ ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టేప్ ఫిల్ చేసి ఇక్కడ ఏ కలర్ కాంబినేషన్ అయినా మీకు మ్యాచింగ్ ఎలా కావాలంటే అలా చేసి ఇస్తానండి. సెంటర్ క్లిప్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇవాళకైతే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.